कौन सा इलाका है ये? हाँ ప్రకృతిలో ఉన్న బ్యూటీ ఏంటంటే మనము జీవించడమే కాకుండా ప్రకృతిని జీవింపచేయడం అంటే చెట్లు చేమలు వాటిని పెంచడమే కాకుండా ఇలాంటి మూగ జీవులు అంటాం కదా, ఇలాంటి జీవులకు మనం ఫీడింగ్ కనుక చేస్తే దాంట్లో ఉన్న హ్యాపీనెస్ నిజంగా చెప్పాలంటే కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా మనకు దొరకదు. ఇక్కడ ప్రస్తుతం మనం దుబాయ్లో ఉన్న ఒక షేక్ ఫామ్ హౌస్లో ఉన్నాం. ఎంత బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ అంటే మనకు తెలుసు డేట్స్ అంటాం కదా, డేట్స్ అంటే ఖర్జూర్. ఆ ఖర్జూర్లు అన్నీ కూడా చెట్లు అక్కడ కనిపిస్తున్నాయి, ఖర్జూరు. దాంతోపాటుగా వీళ్ళు బ్యూటిఫుల్గా ఇక్కడ యానిమల్స్ని కూడా పెంచుతూ ఉంటారు. అందులో మనకు కనిపిస్తుంది ఇక్కడ దుప్పి. దుప్పి అంటే ఎంతమందికి తెలుసు? జింక, దుప్పి ఇవి రెండు కూడా పోలి ఉంటాయి యాక్చువల్గా. ఈ దుప్పికి కొమ్ములు ఎలా ఉన్నాయి చూడండి, ఇలా చెట్టుకు కదా కొమ్మలు వచ్చినట్టుగా ఇలా దుప్పి కొమ్ము అంటారు. ఈ దుప్పి కొమ్ము గురించి నిజంగానే ఆయుర్వేదంలో బ్రహ్మాండంగా చెప్పబడ్డది. మెయిన్గా ఈ దుప్పి స్వయంగా ఏం చేస్తుంది కదా అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా ఇలా ఇలా దులిపేస్తుంది. దులిపిన తర్వాత ఈ కొమ్ములు బయటపడతాయి, దుప్పి కొమ్ము అంటారు. ఈ కొమ్ముని ఏం చేస్తారు అంటే యాక్చువల్గా చెప్పానంటే తెలంగాణ ఏరియాలో పర్టికులర్గా ఇది ఆయుర్వేదంలో ప్రతి గుళ్ళో కూడా, మా ఊర్లో కూడా మంథనిలో ప్రతి గుళ్ళో కూడా గంట కొట్టేటప్పుడు ఆ గంటకు ఈ దుప్పి కొమ్ము వాడతారు అన్నట్టు. అంటే స్వయంగా తను దులిపి వదిలేసింది, అంటే చంపిన దుప్పి కాకుండా మామూలుగా ఇలా దులిపిన తర్వాత వస్తుంది చూడు ఆ కొమ్ము. ఆ కొమ్ముని ఏం చేస్తారు కదా అంటే దానికి గంధం తీస్తారు. గంధం తీసి ఆ గంధాన్ని కనుక ఛాతికి కానీ ఇక్కడ కనుక రాస్తే ఆస్తమా ఉన్న వాళ్ళకి ఆస్తమా పోతుంది. అసలు ఆస్తమా అనేదే ఉండదు. ఇది ఆయుర్వేదంలో చాలా గొప్పగా చెప్పబడ్డది. సో దాన్ని ఈ రకంగా వాడతారు. మీరు అక్కడ చూసారు చూడండి, చిన్న 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 లేళ్ళు కూడా ఉన్నాయి అక్కడ. యాక్చువల్గా హరినాలు అంటాం కదా, అందులో మనకు బాలసుబ్రహ్మణ్యం ఒక పాట ఉన్నది, బ్యూటిఫుల్ సాంగ్ మనకు తెలుసు. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల, అందులో ఒక స్టాంజా ఉన్నది బ్యూటిఫుల్గా. 4 వేదాలు వల్లించు హరినాలు మంత్రాలు చదివేనమ్మా. సో అందుకే మనకు ముంజి అంటాం, అంటే వడుగు. ఉపనయనం చేసిన సందర్భంలో ఈ జింక తోలును కూడా వాడతారన్నట్టు. చిన్న చిన్న తోలును తీసుకొని ఆ యొక్క యజ్ఞోపవీతానికి కడతారు. అందుకే ఈ జింకలు, హరినాలు ఇవి వేదాలు వల్లిస్తూ ఉంటాయి. సో బ్రహ్మాండంగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది చూడండి. ఇక్కడ చూస్తే ఈ దుప్పి కూడా మనకు యాక్చువల్గా చెప్పానంటే స్వయంగా తను జీవించడమే కాకుండా తన ద్వారా వచ్చిన ఆ కొమ్ములతోటి అస్తమాను పూర్తిగా నివారించే ఔషధంగా బ్రహ్మాండంగా మనకు అందిస్తున్నది. ప్రకృతిలో ఉన్న బ్యూటీయే అది. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా సేవిస్తున్నది మనం పెడుతుంటే. ఆహాహాహాహా, దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్